మరో మొక్కలు ఎన్నోసార్లు నాటి ఉంటారు, చనిపోయి ఉంటాయి కదండి. ఈసారి ఈ చలికాలం నాటి చూడండి 100% బతుకుతాయి. దాన్ని ఎప్పుడు నాటాలో మనకు తెలిసి ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అది ఏం మళ్ళీ ఇది గుండు మల్లె, డబల్ మొక్క వస్తుంది, రౌండ్గా వస్తుంది. ఎక్కడ ఉందో చూపించండి ఒకసారి. ఇది గుండు మల్లె, డబల్ వస్తుంది, రౌండ్గా వస్తుంది. ఇదే పొడుగు మల్లె. ఓకే. ఇదే బొండు మల్లె. ఓకే. గులాబీ పూలా వస్తుంది, పువ్వు స్మెల్ బాగా వస్తుంది. పువ్వులు రెక్కమల్లి, ఇది చిన్న మొక్క, ఇది రెక్కమల్లి ఇక్కడ ఉన్నదా? అది అదే అదే ఇది రెక్కమల్లె. ఇవన్నీ ఇది అలా దగ్గర పెట్టు. ఎన్ని రకాలు ఉన్నాయి లెక్కెట్టు మన దగ్గర ఉంటుందిరా. మొత్తం 7 రకాలు ఉండాలి మన దగ్గర. బొండు మల్లి తేలేదు, బొండు మల్లి తేండి. రేపు పూనమల్లి చూపించండి అమ్మా ఒకసారి. ఈరోజు మీకు ఈ వీడియోలో మొత్తం 7 రకాల మల్లె మొక్కలు చూపిస్తాను మా నర్సరీలో. ఇది చూడండి, ఇదిగో ఎంత కనపవి పూన తర్వాత ఇది. కానీ పొడుగు 3 స్టెప్పులు చాలా పెద్ద పువ్వు వస్తుంటుంది. ఇది కూడా కుండీలో వేసుకోవచ్చు. అరే ఇది కూడా ఇటు పక్కన పెట్టరా. నా దగ్గర ఇది ఉందా లేదా అని. దీని పేరు ఏదో మర్చిపోయినండి, సింగిల్ మల్లె అని పిలుస్తుంటాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కడదాకా చూడండి, మీకు కొన్ని కొత్త విషయాలని తెలుస్తుంటాయి. ఇది మరం చూసారా, మరం ఎప్పుడైనా సరే నవంబర్, డిసెంబర్, జనవరి ఈ నెలల్లో మీరు నాటుకున్నాను అనుకో చాలా బాగా బతుకుతుంది. చాలా మంది అంటారు అండి నాటినండి చచ్చిపోయింది అంటారు. ఇప్పుడు నాటి చూడండి, మీరు చావమన్నా చావదనమాట. అదొక్కటే మీకు గుర్తు. చలి ఎంత చలి ఉంటే అంత బాగా బతుకుతుంది మరం, గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు నాటండి, ఇదే నాటవలసిన టైం అనమాట. డబల్ మొక్క వస్తుంది, రౌండ్గా వస్తుంది. ఎక్కడ ఉందో చూపించండి ఒకసారి. ఇది గుండు మల్లె, డబల్ వస్తుంది, రౌండ్గా వస్తుంది. ఇది డబల్ మల్లె, ఇది డబల్ మల్లె. ఓకే. పొడుగు మల్లె ఎక్కడ చూపించు. ఇదే పొడుగు మల్లె. ఓకే. పువ్వు పొడుగు వస్తుంది, గుండుగా వస్తుంది. 3 స్టెప్పులు వస్తుంది అది పొడుగు మల్లి. ఓకే. బొండు మల్లి అది గులాబీ పూలో వస్తుంది కదా అది. ఇదే బొండు మల్లె. ఓకే. గులాబీ పూలా వస్తుంది, పువ్వు స్మెల్ బాగా వస్తుంది. పువ్వులు లేవా? ఓకే. దీని ఆకు కూడా ఏదో గజ్జి గజ్జి కింద ఉంది. ఓకే. ఇంకా రెక్కమల్లి చూపించు. రెక్కమల్లి, ఇది చిన్న మొక్క, ఇది రెక్కమల్లి ఇక్కడ ఉన్నదా? అది అదే అదే ఇది రెక్కమల్లె. చెట్టు నిండా పూలు ఉంటాయి, ఎప్పుడు పూనే వేరే. ఇది ఇప్పుడు మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఓకే. ఇది సింగిల్ పెట్టలు. ఓకే. ఇది ఇవన్నీ రకాల, ఇవన్నీ ఇది అలా దగ్గర పెట్టు. ఎన్ని రకాలు ఉన్నాయి లెక్కెట్టు మన దగ్గర. 3, 4, 5, 6 మల్లి చెట్లు 6 రకాలు. ఇంకో రకం ఉంటుందిరా, మొత్తం 7 రకాలు ఉండాలి మన దగ్గర. బొండు మల్లి తేలేదు, బొండు మల్లి తేండి. ఓకే. వరుసగా పెట్టు. ఏ మళ్ళీ నేను చెప్తున్నా వాళ్ళకి అర్థమయ్యేలాగా దూరంగా పెట్టు, మొక్క తగలకుండా. పెద్ద మొక్కలు ఒక సపరేట్ పెట్టి, చిన్నది మధ్యలో పెట్టు. మల్లెల్లో ఎన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర? 7 రకాలు ఉన్నాయా? 7 రకాలు జనాలకు తెలియదు అసలు. మల్లెల్లో 7 రకాలు ఉంటాయి నాకు తెలిసి, డౌటే. ఫస్ట్ పట్టుకో చెప్తాను. ఇదేం పూనమల్లి అండి. 3 డబల్ స్టెప్లు వస్తుంటాయి, చాలా బాగుంటుంది అనమాట. కుండీలో వేసుకుంటే నెంబర్ 1. ఎవరైనా కుండీలో వేసుకోవాలంటే ఫస్ట్ అనమాట. రేపు పూనమల్లి చూపించండి అమ్మా ఒకసారి. ఈరోజు మీకు ఈ వీడియోలో మొత్తం 7 రకాల మల్లె మొక్కలు చూపిస్తాను మా నర్సరీలో. ఇది చూడండి, ఇదిగో ఎంత కనపడేదంతా మా నర్సరీ చూసారా. ఇంకా ఉందన్నమాట ఈ సైడ్ మొత్తం. ఇక్కడ వీడియో తీస్తున్నాం మీకు. ఏంటంటే మా దగ్గర ఉన్న 7 రకాలు, అసలు 7 రకాల మల్లె చెట్లు ఉంటాయని మన సబ్స్క్రైబర్లకి చాలామందికి తెలీదు. అది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట. కొంచెం కాబట్టి కొంచెమైనా మీకు తెలుస్తుంది విషయం. ఇంక ఇది మేము పూనా నుంచి తీసుకొస్తాం. దీన్ని పూనా మల్లె అని పిలుస్తుంటాం అనమాట. ఇవి ఇలా ఉంటాయి మళ్ళీ, 3 మల్లె అనమాట చూసారా. కానీ కుండీలో వేసుకుంటే అన్నిటి మీద నెంబర్ 1 అనమాట ఇది. దీనికి ఇలాంటి పెద్ద ప్యాకెట్లు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి చిన్న ప్యాకెట్లు దొరకవు ఎక్కువ శాతం, ఇలాంటి పెద్ద ప్యాకెట్లు దొరుకుతాయి చూసారా. ఇది కింద పెట్టారా, అది పూనా మల్లి, 3 మల్లి, పొడుగు మల్లి కూడా అంటారు దాన్ని. ఇదో వెరైటీ అనమాట. ఇంకో వెరైటీ చూపిస్తాను. ఇది డబల్ మల్లె, కానీ తీగ. చాలా మంది మాకు తీగ మల్లి కావాలని చాలా మంది చాలా చోట్ల అడుగుతుంటారు. కానీ ఏ నర్సరీ వాళ్ళు తీగని ఇస్తారో, ఇంటికి వెళ్ళిన తర్వాత తీగ రాదు. కానీ మా దగ్గర ఆ ఇబ్బంది ఉన్నమాట. ఇవి కడిలో ఒక రైతు తయారు చేసుకుంటాడు సొంతంగానే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తుంటాం. ఇది తీగ మల్లి. దీని ఆకు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట. మాకు ఆకుని బట్టి మల్లె మొక్క ఏదనేది మాకు అవగాహన ఉంటుంది, మేము ఖచ్చితంగా చెప్పగలం అనమాట. ఇది తీగ మల్లి, గుర్తుపెట్టుకోండి. తీగ డబల్ బాగా అల్లికిపోద్ది మిద్దుల మీద కట్టని. మరి ఇది కింద పెట్టరా.
ఇంకో వెరైటీ చూపించు. ఇది బొండు మల్లి అండి. ఇది చూసారా, దీని ఆకు కూడా మాకు కొంచెం గొరుగ్గా ఉంటుంది, గజ్జి గజ్జల కింద. అదే మాకు గుర్తు. ఇలాంటి పురుగులకి ఇంకా చూడండి ఆకు ఎలా కొరికేసిందో. ఇలా ఆకు కొరికినప్పుడు కూడా పురుగు మందు గట్ట కొడుతూ ఉంటాం మేము. అవన్నీ మీకు పాత వీడియోలో ఉంటాయి, ఎవరైనా చూడకపోతే చూడొచ్చు. ఇది బొండు మల్లి, సేమ్ గులాబీ పూలా ఉంటుంది. చూసారా పైన కనబడుతుంది కదా, అలాగే మీకు గులాబీ పూలా ఉంటుంది అన్నమాట. ఇది చాలా బాగుంటుందండి, పెద్ద పువ్వు అనమాట. ఇవి నేలలో వేయాలి, గుర్తుపెట్టుకోండి. కుండీలో వేస్తే తొక్కు పూలు వస్తుంటాయి, నేలలో వేయాలి. తీగ మళ్ళీ ఇది నేలలో వేసుకోండి. అరే పక్కన పెట్టరా, నేలలో వేసి నువ్వు పక్కన పెడుతున్నాను, క్లారిటీగా చూసుకోండి. తీగ మళ్ళీ బొండు మళ్ళీ నేలలో వేయాలి. ఒకవేళ కుండీలో వేసుకోండి, కానీ 16 సైజు పెద్ద పెద్ద కుండీలో వేయాలి. ఇది కుండీలో చాలా బాగుంటుంది పూనా మల్లి. ఇంకో వెరైటీ చూపిస్తాను మీకు. చాలా మంది అడుగుతారు సింగిల్ మల్లి ఇది సింగిల్ మల్లి అండి, ఒకటే పెడలు వస్తుంది. ఇది ఇప్పుడు మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు చిన్న చిన్న మొగ్గలు మీకు ఫ్లవర్ చూపిద్దామంటే దేనికి ఫ్లవర్స్ లేవు, కానీ మీకు పైన నా దగ్గర ఉన్న పొడులు పెడుతుంటారు, మీరు చూద్దరు. కానీ సరే ఇది సింగిల్ మల్లి, కుండీలో వేసుకున్నా ఎక్కడ వేసుకున్నా నేలలో వేసుకున్నా చాలా బాగా వస్తాయండి. మల్లి చెట్లు ఎక్కువ చలికాలం ఎండాకాలంలో ఫ్లవరింగ్ బాగా వస్తుంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇది సింగిల్ మల్లి. అది ఇది కూడా కింద పెట్టారా. ఇంకో వెరైటీ చూపించు. ఇది గుండు మల్లి అంటామండి, రౌండ్గా వస్తాయి గుండు మల్లి. ఇది రౌండ్గా వస్తుంది అనమాట. ఇది చూసారా, దీని ఆకు చాలా ముదురు పచ్చగా ఉంటుంది. చూసారా చాలా ముదురు పచ్చగా రౌండ్గా ఉంటుంది. ఇదే మాకు గుర్తు. దీన్ని గుండు మల్లి రౌండ్గా వస్తుంది, డబల్ ఫ్లవర్ అనమాట. ఊరంటే అమ్ముతారు కదా మల్లెపూలే అని, ఇవి అనమాట అవి. చూసారా గుండు మల్లి, గుర్తుపెట్టుకోండి, డబల్ గుండు మల్లి. ఇది కుండీలో కూడా వేసుకోవచ్చు. అరే ఇటు పక్కన పెట్టరా, ఇగోండి ఈ సింగిల్ మల్లి, ఈ గుండు మల్లి, పూన మల్లి కుండీలో వేసుకోవచ్చు. ఆ రెండు ఎక్కువ శాతం నేలలో వేసుకోవాలి. ఒరే ఇంకో మల్లి చూపించరా. ఇదిగోండి ఇది పొడుగు మల్లి, 3 స్టెప్లు వస్తాయి. మీకు పూన మల్లి చూపించాం కదా ఫస్ట్, ఇది సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట. దీని ఫ్లవర్ కూడా, కానీ ఈ వెరైటీ వేరు, ఆ వెరైటీ వేరు. ఇది మేము రాజమండ్రి నుంచి తీసుకొస్తుంటాం. చూసారా ఇది కూడా 3 స్టెప్లు వస్తాయి, కుండీలు వేసుకోవచ్చు. కానీ పూన వెరైటీ అంత ఎక్కువ పూలు రావన్నమాట ఇవి. పూన తర్వాత ఇది, కానీ పొడుగు 3 స్టెప్లు చాలా పెద్ద పువ్వు వస్తుంటుంది. ఇది కూడా కుండీలో వేసుకోవచ్చు. అరే ఇది కూడా ఇటు పక్కన పెట్టరా. ఇది లాస్ట్ అండ్ ఇది మీకు చాలా మందికి తెలియకపోవచ్చు ఈ మళ్ళీ. అరే ఇది కొంచెం చూపించామా, దాని ఫ్లవర్స్ మీకు. దీని ఫ్లవర్ లేదని మీకు మా దగ్గర సన్నజాజి ఉంటే ఆ సన్నజాజి పూలు చూపిస్తున్నాను. సేమ్ ఇగో చూసారా మొగ్గ ఎలా ఉందో సన్నజాజిది, సేమ్ ఈ టైప్లో వస్తాయి అనమాట. దీనికి ఇది ఏదో మళ్ళీ దీని పేరు నాకు అంత ఐడియా లేదు, సింగిల్ మల్లి అని పిలుస్తుంటాం మేము. మొన్న ఒక మేడం ఫోన్ చేసి వీడియో పెట్టి కూడా అడిగారు నా దగ్గర ఇది ఉందా లేదా అని. దీని పేరు ఏదో మర్చిపోయినండి, సింగిల్ మల్లి అని పిలుస్తుంటాయి ఎక్కువగానే. ఇదిగోండి సేమ్ ఇదిగో ఈ టైప్లోనే ఉంటుంది. జాజి పువ్వు ఎలా ఉంది, ఫ్లవర్ విచ్చితే ఇంక ఇలా ఉంటుంది అనమాట. ఇది సన్నజాజి మొక్కలు. ఏంటంటే ఫ్లవర్ లాగా మీకు ఇది చూపిస్తున్నాను. సేమ్ ఈ మల్లి చెట్టుకి ఈ టైప్లో ఉంటాయి అనమాట. దీని ఆకులు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఫ్లవర్ మనం మేము రాజమండ్రిలో చూసినప్పుడు తీసుకొచ్చామన్నమాట ఈ మల్లి చెట్టు. అరే ఇక్కడ పెట్టారా, ఇది కుండీలో వేసుకోవచ్చు, నేలలో వేసుకోవచ్చు. మొత్తం మా దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయి చూసారు కదా, 7 రకాలు ఉన్నాయి. ఇంకా ఏదైనా రకం మిస్ అయిపోతే నెక్స్ట్ వీడియోలో మేము ఖచ్చితంగా తెచ్చి పెడతామన్నమాట. చూడండి 7 రకాలు. ఏదైనా కొత్త విషయం తెలుసుకుని ఉంటే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ వస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీటికి బలం మందులు, పురుగు మందులు అన్నీ మేము మా దగ్గర దొరుకుతుంటే అందరికి పంపిస్తున్నాం కూడా. ఎవరికైనా కావాలనుకుంటే మా పాత వీడియోలో నా నెంబర్ ఉంటుంది, చేయొచ్చు అనమాట కాల్. చూడండి 1 2 3 4 5 6 7 రకాలు అనమాట. 7 రకాలు మళ్ళీ మీలో ఎవరైనా చూసి ఉంటారు లేదన్నా ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒరే ఇద్దరు అటు ఇటు కూర్చోండి, ఫోజ్ ఇచ్చేద్దాం. కూర్చోరే చీజ్ బాబాయ్.